రామ్ గోపాల్ వర్మ ఈ పేరుకి సినీ ఇండస్ట్రీలోనే ఒక స్టేటస్ ఉంది. ఎవరు ఏమనుకున్నా ఏం చేసినా తను అనుకున్నది అనుకున్నట్టు చెప్పడంలో కానీ చేయడంలో కానీ వర్మ స్టైలే వేరు. వర్మ ఏదైనా చెప్పాడంటే అది 6 అయినా 100 అయినా జరగాల్సిందే. తాజాగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం లక్ష్మీ ఎన్టీఆర్ చివరి రోజుల్లో ముఖ్యమైన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించాడు. ఈ చిత్రం చేస్తున్నా అని ఏ ముహూర్తాన్ని ప్రకటించాడో గానీ అప్పటి నుంచి ఈ చిత్రం చుట్టూ అనేక వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చిన మార్పులు ఏంటనే కోణంలో తెరకెక్కించాడని తెలుస్తుంది. ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన ట్రైలర్, టీజర్ అందరినీ విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అనేక అంచనాలు పెరిగాయి. ఇక షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ అవుతుందనుకున్న సమయంలో ఈ సినిమాకి అన్ని కష్టాలే వచ్చిపడ్డాయి. ఈ సినిమా టీడీపీకి వ్యతిరేకంగా ఉందని, చంద్రబాబుని ఇందులో నెగిటివ్ గా చూపించారని, ఎన్నికలయ్యే వరకు ఈ సినిమా రిలీజ్ చేయకూడదని అంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో భాగంగా నేడు చిత్ర నిర్మాత ఈసీ ముందు హాజరయ్యారు. అందరూ అనుకున్నట్టు కాకుండా లక్ష్మీ ఎన్టీఆర్కు లైన్ క్లియర్ అయిందని సమాచారం. ఈ మేరకు వర్మ స్వయంగా ఒక వీడియో ట్వీట్ చేస్తూ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. నిర్మాత రాకేష్ రెడ్డి ఎన్నికల సంఘం ముందు హాజరై ప్రివ్యూ తర్వాత అన్ని సందేహాలకు స్వయంగా తనే సమాధానం ఇచ్చారట. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి రాసిన పుస్తకం ఆధారంగా ఇది నిర్మించడం జరిగింది తప్ప ఏ పార్టీని టార్గెట్ చేయలేదని చెప్పారట. లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాలో పసుపు జెండాలు వాడటం మినహా అసలు గుర్తైన సైకిల్ ని ఎక్కడా చూపించలేదని క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. టీడీపీ చెబుతున్న ముఖ్య అభ్యంతరం ఈ కోణంలోనే ఉంది కాబట్టి సింబల్ను కానీ జెండాను కానీ ఎక్కడ ఉపయోగించలేదు కాబట్టి ఇక అబ్జెక్షన్ చేయడానికి ఏమీ లేదు. ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ 29ని రిలీజ్ కావడానికి రూట్ క్లియర్ అయినట్టే. మధ్యంతరంగా ఏవైనా కోర్టు ఉత్తర్వులు వస్తే తప్ప అడ్డుకోవడం జరగదని చెప్తున్నారు. అయితే ఈ శుక్రవారం వస్తుందా లేక ఇంకొంత జ్ఞాప్యం ఉంటుందా అనే క్లారిటీ లేదు. వర్మ మాత్రం నొక్కి నొక్కి ఇదే డేట్ చెప్తున్నాడు. జరిగిన పరిణామం టీడీపీకి ఏమాత్రం మింగిడి పడడం లేదు. చంద్రబాబును నెగిటివ్ గా చూపించారన్న వాదన ఎన్నికల కమిషన్ లో నిలవకపోవడంతో ఉన్న 4 రోజుల సమయంలో ఏం చెయ్యాలన్న నిర్ణయానికి రావడం కష్టమే. సో వర్మ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఎదురు చూస్తున్న లక్ష్మీ ఎన్టీఆర్కి లైన్ క్లియర్ అయిందని చెప్పాలి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.